అంటే అంత గొప్ప వ్యక్తి మన గురించి చెప్పడం అనేది చాలా గ్రేట్. అది ఆయన గొప్పతనం. అందరి గురించి మంచిగా చెప్తారు, బట్ అలా నా ఫ్యామిలీతో మాట్లాడడం అనేది. ఇంకొకటి, ఆయన క్రెడిట్స్ కూడా ఆయన తీసుకోడు. మొత్తం డైరెక్షన్ టీమ్ కి ఇచ్చేసాడు, వీళ్ళందరూ సుకుమార్లే అన్నారు. అవును, ఏంటి ఆయన టీం వర్క్ ని ఎక్కువ ఇష్టపడతారు. టీం స్ట్రాంగ్ ఉంటే మనం స్ట్రాంగ్ ఉంటాం అన్నట్లు అనుకుంటారు. బట్ మొత్తానికి ఆయనే కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన ఏం చెప్తే అదే. మేము ఎన్ని చెప్పినా అవుట్పుట్ సార్ చెప్పిందే బాగుంటది. యాక్చువల్లీ అదేంటో తెలియదు, సార్ చెప్పిందే అందంగా ఉంటుంది. సరే, నిన్న సినిమా కలిసి చూసారు కదా, ఎలా వైబ్ అయ్యారు ఆడియన్స్? నేను చాలా సైలెంట్ గా ఉన్నాను. నాకు కొంచెం భయం, అరవాలనిపించినా అరవాలా. చాలా సైలెంట్. అరిస్తే మళ్ళీ సార్ ఉన్నారని అందరికి తెలుస్తుంది కదా. ఎవరికి తెలీదు. ఎవరికి తెలియకుండా వెళ్ళారా? నార్మల్ గా వెళ్ళారు. మీరు డైరెక్షన్ టీం వెళ్ళాము, ఒక 9 people వెళ్ళాం. సారు, మేడం, తబితా మేడం వచ్చారు. తెలిసిందా ఎవరికైనా? ఇంటర్వెల్లో వెళ్ళేటప్పుడు తెలిసింది. మళ్ళీ ఫొటోస్ అవి ఇవి. అంత హడావిడి ఏం లేదు, పీస్ఫుల్ గానే జరిగింది. ఓకే, ఒక వైబ్ చెప్తుంటే నాకే కొంచెం క్రేజీగా అనిపిస్తుంది. ఇలా సార్ చూస్తే ఇలా మూవీ, ఇలా సార్ చూస్తే ఇలా మూవీ. అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారా? చాలా అరుస్తున్నారు. ఫిలిం బాయ్ సుకుమార్ అని పడినప్పుడు వెనక్కి తిరిగి అందరూ ఇట్లా 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 అన్నారు. అదొక వైబ్. తొందరలో నీ పేరు కూడా అలానే పడాలని కోరుకుంటున్నా. సో అంటే నువ్వు యాజ్ అన్ యాక్టర్గా సో ఎలా ఫ్యూచర్ గోల్స్ ఎలా ప్లాన్ చేశారు? టీమ్స్ అచీవ్మెంట్స్ ఏం లేదు. ఫస్ట్ నేను స్ట్రాంగ్ అవ్వాలి. కొంచెం వీక్ ఉన్నా, ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యి అన్ని ఆడిషన్స్ ఇచ్చి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులలో వెళ్ళిపోవడమే, అంతే. ఇది అది అని ఏం లేదు, తొక్కుకుంటా పోవడం. ఇంకా మన లక్, కొంచెం లక్ యాడ్ అయితే సక్సెస్ అవుతాం. ఓకే, డన్. ఆల్రెడీ నువ్వు సక్సెస్ ట్రాక్లోనే ఉన్నావు, ఇంక ఫాస్ట్ పెంచితే సరిపోద్ది. అంటే ఇప్పుడు సినిమాలో ఎంతమందికి డైలాగ్ డిక్షన్ నువ్వు నేర్పించి వర్క్ చేయించావు కదా, సో ఇప్పుడు డబ్బింగ్ కూడా నువ్వే చెప్పించావా అందరూ? నేను, చరణ్, మోహన్ అన్న, మేము ముగ్గురు చెప్పించాం. ఓకే, అవును. అక్కడ ఆ రోజు స్టేజ్ మీద వాళ్ళని కూడా అనౌన్స్ చేశారు, మాట్లాడారు. ఓకే, మీరు ముగ్గురు చెప్పించారు మొత్తం సినిమా మొత్తం. రాజ్ కుమార్ అని ఒకరు ఉన్నారు, ఇందులో పోలీస్ క్యారెక్టర్ కూడా చేశారు. అంటే నార్మల్గా ఇంత సినిమాలో 3.5 hours సినిమా ఇంకెంత ఉంటుంది? ట్రిమ్ చేసేసింది చాలా ఉంది, చాలా సీన్స్ ఎగిరిపోయాయి. మామూలుగా ఎంత డ్యూరేషన్ ని ట్రిమ్ చేసి ఉంటారు అప్రాక్సిమేట్లీ? అది చెప్పలేను. మ్యాక్స్ ఇంకొక 1 hour దాకా ఎత్తేసి ఉండొచ్చు, 40 minutes వరకు. చాలా చాలా సీన్స్. అంటే తెలియదు మనకి, ఆఫ్టర్ ఎడిటింగ్ ఏదొస్తుంది అని తెలియదు కదా, సో అందుకని తీసి పెట్టుకుంటాం. అచ్చా, ఓకే. ఆఫ్టర్ ఎడిట్ అయ్యాక మనకి ఏది ఇంపార్టెంట్ కాదు అని అలా ట్రిమ్ చేస్తారు. అసలు 3 hours 20 minutes కూడా ఇంకా ట్రిమ్ చేయాలి తక్కువకి అని అన్నారు అందరూ, బట్ సార్ ఒప్పుకోలేదు. ఏదో తక్కువ అవుతుంది, బట్ ఎవరికి అనిపించలేదు మూవీ అన్నట్టు. అంటే నేను అంత డ్యూరేషన్ కూర్చున్నా సరే తెలియలేదు, అయిపోయింది. ఇంట్రెస్టింగ్ గా మొత్తం స్క్రీన్ ప్లే అయిపోయింది. నాకు ఒక డౌట్ ఉంది, నువ్వు ఎలాగో టీమ్ కాబట్టి అడుగుతున్నా. ఫస్ట్ ఆ జపాన్ సీన్ చూపిస్తారు, పుష్ప కంటైనర్ సీన్. తర్వాత మనోడు పడిపోతాడు సముద్రంలో, అక్కడ నుంచి కట్ చేస్తే ఈ బుడ్డోడు. ఆ తర్వాత జపాన్ సీన్ ఏమైపోయింది? దానికి సినిమాకి సంబంధం ఏంటి? నాకు తెలియదు. నీకు తెలిసిన నువ్వు చెప్ప దొంగ. అది తర్వాత లాస్ట్ లో ఒక పర్సన్ వస్తాడు, దడేల్ మన బాంబు పేలిస్తాడు. ఎవడు? ఫాఫానా వీడినా? ఇప్పుడు చెప్పేస్తే 3లో మజా ఏముంటుంది? చాలా మంది పుష్ప 2 అప్పుడు కూడా ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ గంధపు చెక్కల్లో కాలుతోంది ఎవరు? పుష్ప వాళ్ళ అమ్మనా, శ్రీవల్లినా? పోనీ తెలుసుకొని ఏం చేస్తారు మీరు చెప్పండి. ఆ మజా ఫీల్ అవ్వరా మూవీలో? సరే మూవీ అంతా చెప్పేస్తాం మీకు ముందే, ఏం ఫీల్ ఉంటుంది చెప్పండి. సరే నాకు చెప్పండి, కెమెరా ఆపేస్తాం. అది ఏం ఫీల్ ఉంటుంది? అంటే ద ర్యాంపేజ్ ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది, ఇప్పుడు పార్ట్ 2 ద ర్యాంపేజ్. అది షూట్ అయిపోయిందా సగమా? పార్ట్ 2 మేము December 4th రిలీజ్ అంటే 3 వరకు డబ్బింగ్స్ చెప్పాము. అది ఇంకా టైం ఉందా? అంటే మీరు వేర్ ఈజ్ పుష్ప అని గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ లో ఎక్కడ పెడతారో నాకు తెలీదు. 2 షార్ట్స్ ఇందులో ఉన్నాయి. ఆ పులి షాట్ ఏమైపోయింది, అడవిలో షార్ట్స్ ఏమైపోయినాయి, సస్పెన్స్ ఫైట్ సీక్వెన్సెస్. ఆ సస్పెన్స్ తో అలా ఉండండి మీరు. ఇంకెన్ని రోజులు చంపుతారు మమ్మల్ని? అండ్ ఇంకో క్వశ్చన్ అడగాలి, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. యాక్చువల్లీ ఎంత వైబ్లో ఇండియా మొత్తం ఒకటే ఫిలిం మీద ఇంట్రెస్టెడ్తో చూస్తున్న టైంలో ఒక చిన్న ఇదైంది సంధ్యా థియేటర్ దగ్గర. దాన్ని ఎలా తీసుకున్నారు మీరు, మీ టీం? అసలు
అది అనుకోకుండా జరిగిపోయింది. నాకు చాలా బాధేసింది. నైట్ తెలిసింది మాకు. అందరికీ తెలియలేదు. నేను అప్పటికి అది అబద్ధమేమో, నిజం కాదేమో అన్న ఇదిలోనే ఉన్నా. నేను నైట్ అంతా మేలుకున్నా. ఆ రోజు ప్రీమియర్‌కెళ్ళేసి వచ్చి నైట్ మొత్తం మేలుకున్నా. మార్నింగ్ వరకు మేలుకున్నా. ఎలా ఉంది టాక్, రివ్యూస్ ఎలా ఉంది చూస్తూ. సడెన్‌గా ఇది వచ్చేసేసరికి నేను ఎంతమంది దేవుళ్ళని మొక్కుకున్నాను. ఇది ఫేక్ న్యూస్ అయి ఉండాలి, ఫేక్ న్యూస్ అయి ఉండాలి. వాళ్ళకేం అవ్వకూడదు అని. అందుకే మేమేం సెలబ్రేషన్స్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. మాకు ఒక 3-4 డేస్ అదే ట్రాన్స్‌లో ఉంది. ఎందుకు అనవసరంగా అది ఆవిడకి జరగడం ఏంది? ఏదో టైం అనిపిచ్చింది. అంతమంది ఉన్నారు అందులో. పాపం ఆ ఫ్యామిలీకే అలా అసలెందుకలా? చాలా అంటే చాలా బ్యాడ్ చూస్తున్న అసలు. మనకి ఆ అంటే ఆయన బాబు కూడా గాని వాళ్ళు అనుకోని ఉంటారు. హ్యాపీగా ఫ్యామిలీ అంతా మూవీకెళ్ళి చూసొద్దాం అని అనుకోని ఉంటారు. ఏదైనా ఫుడ్ చేసుకొని కూడా తిని మళ్ళొచ్చి తిందాం అనుకుంటారు. వచ్చేసరికి వాళ్ళ ఆవిడ ఎలా ఉంటది అది? ఏ ఫ్యామిలీకైనా అది టైం. అందుకే మీరు సక్సెస్ని కూడా బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. చేయలేదు. ఒక 3-4 డేస్ ఎక్కడా మేము మ్మ్. ఏం లేదు. అదొక్కటి గనుక జరగకుండా ఉంటే బాగుండు.